నమస్కారం వెల్కమ్ టు వివెల్ కోంటే కోటి మీ సొంతం చేసుకోండి పవర్డ్ బై టాటా గోల్డ్ ప్లస్ కోటి రూపాయలు మీ సొంతం చేసుకోవచ్చు మ్యాజిక్ కాదు మిరాకిల్ అసలే కాదు పజిల్ కాదు ఇంపాసిబుల్ కూడా కాదు కోటి రూపాయలు మీ సొంతం చేసుకోవాలంటే కేవలం 7 ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది మరి అలా ఈ రోజు మన ముందుకు రాబోతున్నారు లాస్ట్ ఎపిసోడ్ లో ఒక ప్రశ్నకి సమాధానం చెప్పి రెండో ప్రశ్నలోకి 50 లక్షలతో ఎంటర్ అవుతున్నటువంటి వదిన అండ్ మరిది నవ్య అండ్ దినేష్ ఫ్రమ్ తెనాలి హాయ్ నవ్య అండ్ దినేష్ అరకోటి పోయినందుకు బాధపడ్డారా అరకోటితో నెక్స్ట్ క్వశ్చన్కి వస్తున్నందుకు సంతోషంగా ఈ రోజు ఇక్కడికి వచ్చారా ఏం జరిగింది ఫస్ట్ బాధపడ్డాం అరకోటి పోయిందని దెన్ ఇంకా అరకోటి ఉందని సంతోషపడ్డాం ఒకసారి క్విక్ గా మళ్ళీ మీకు రూల్స్ చెప్పేస్తాను కో అంటే కోటిలో మీకు ఇచ్చిన కోటిలో మీరు అరకోటితో ఒక ప్రశ్నని మాత్రం దాటగలిగారు రెండో ప్రశ్నకి అరకోటిని తీసుకొచ్చారు 50 లక్షలతో సెకండ్ క్వశ్చన్ లో ఉన్నారు ప్రతి ప్రశ్నకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సరైన సమాధానం అనుకున్నటువంటి దానిపై మీరు డబ్బులు పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ కనుక అనుమానం ఉంటే తీసుకువెళ్ళి పక్క వాటి మీద కూడా స్ప్లిట్ చేసే అవకాశం ఇస్తున్నాం కానీ గేమ్లో రూల్లో ప్రకారం మీరు ఒక ఆప్షన్ మాత్రం ఎప్పటికీ ఖాళీగా అట్టి పెట్టాలి కరెక్ట్ ఆన్సర్ అయితే డబ్బులు అక్కడే ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాయి రాంగ్ ఆన్సర్ అయితే డబ్బులు అలా జారిపోతాయి ఇది చేయడానికి మీ దగ్గర ఉంటుంది కేవలం 60 సెకండ్లు అంటే 1 మినిట్ మాత్రమే సో ఆర్ యు రెడీ రెడీ సో మీ దగ్గర ఉన్నాయి 50 లక్షలు నా దగ్గర ఉన్నాయి 6 ప్రశ్నలు లెట్స్ ప్లే వివెల్ కోంటే కోటి మీ సొంతం చేసుకోండి వదినమ్మా ఆల్ ది బెస్ట్ వదినమ్మా థ్యాంక్స్ వెళ్తున్నాం నెక్స్ట్ కేటగిరీస్ ఏంటి మరిది చెప్పరా మరిది చెప్పరా అనే మరిది చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు వాళ్ళు అందుకని ఓకే మరిది రెడీ ఓకే రెడీ కేటగిరీస్ చూసేద్దామా మీ రెండో ప్రశ్న కేటగిరీస్ సినిమా హైదరాబాద్ సినిమానా వాట్ యు ఫీల్ సినిమా అంటే కష్టంగా ఉంటాయి ఎక్కడ డీటెయిల్ కొంచెం హైదరాబాద్ తెలుసా హైదరాబాద్ హైదరాబాద్ తెనాలి టు హైదరాబాద్ హైదరాబాద్ పక్కా పక్కా షో షో ఓకే మీరు ఎంచుకుంటున్న కేటగిరీ హైదరాబాద్ హైదరాబాద్ కి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ మీ ముందుకు వచ్చేస్తున్నాయి తూర్పు ఉత్తరం దక్షిణం పడమర ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న గోల్కొండ కోట హైదరాబాద్ కు ఏ దిక్కున ఉంది తూర్పు ఉత్తరం దక్షిణం పడమర ఆలోచించండి ఆడండి మీ టైం తెలీదా? స్టార్ట్ అయింది తెలీదు సో తూర్పు దక్షిణం పెడదామా దక్షిణమా దక్షిణం మీద కొంచెం పెడదాం అనిపిస్తాను నాకు ఓకే నెక్స్ట్ ఉత్తరం 40 సెకండ్లు తూర్పు పెడదామా తూర్పా నెక్స్ట్ పడమరా లేకపోతే ఉత్తరం ఉత్తరం అనుకుంటున్నా ఉత్తరం ఐమ్ నాట్ షూర్ నువ్వేమంటావు ఉత్తరం మీద దక్షిణం మీద పెట్టు దక్షిణం మీద పెట్టు అని నాకు అనిపిస్తుంది ఓకే చలో 10 సెకండ్స్ more 8 7 6 5 4 వెనక్కి 3 2 1 గోల్కొండ కోట హైదరాబాద్ కి ఏ దిక్కున ఉంది అనేది మీ ప్రశ్న అయితే దీనికి సమాధానంగా మీరు తూర్పుపై 16 లక్షలు పెట్టారు ఉత్తరంపై 14 లక్షలు పెట్టారు దక్షిణంపై 20 లక్షలు పెట్టారు పడమరని ఖాళీగా ఉంచేశారు దినేష్ అండ్ నవ్య మీకు ఆన్సర్ తెలియని కన్ఫ్యూజన్లో డబ్బులు పంచినట్టుగా నాకు అనిపించింది ఒకవేళ కనుక మీకు క్విక్ చేంజ్ ఆప్షన్ అవసరమైతే 6వ ప్రశ్న లోపల ఒక్కసారి మీరు క్విక్ చేంజ్ ఉపయోగించుకోవచ్చు ఆ క్విక్ చేంజ్ మీకు కావాలా వద్దా క్విక్ చేంజ్ చాలా మంది రైట్ టైంకి ఉపయోగించుకోకపోవడం వల్ల కొంత నష్టపోయారు సరే క్విక్ చేంజ్ మీకు కావాలా yes or no కావాలి
ఎస్ క్విక్ చేంజ్ కావాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 30 seconds. ఏది తీసుకున్నా? ఉత్తరం నుంచి తీద్దామా? ఆ. 20 seconds ఇంకా ఉన్నాయి, ఆలోచించుకోండి. ఉత్తరం అంటే నార్త్ సౌత్ ఈస్ట్. 10 seconds more. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. క్విక్ చేంజ్ తర్వాత గోల్కొండ కోట హైదరాబాద్కి ఏ దిక్కున ఉంది అనే ప్రశ్నకి మీరు తూర్పుపై 16 లక్షలు ఉంచారు. ఉత్తరం మీద ఉన్న డబ్బులు తీసుకువెళ్ళిపోయారు. ఉత్తరంపై ఏమీ ఉంచలేదు. దక్షిణంపై 20 లక్షల రూపాయలు ఉంచారు. పడమరపై 14 లక్షల రూపాయలు తీసుకొచ్చారు. దినేష్ అండ్ నవ్య, ఇది మీ ఆన్సర్స్. ఇంకా మనం దీన్ని ముట్టుకోలేం. హైదరాబాద్ వచ్చారా? వచ్చామండి. వచ్చారు. గోల్కొండ కోట చూసారా? చూసాం. దినేష్ చూసారా? చూసామండి. రైట్. గోల్కొండ కోట పై నుంచి సూర్యుడు అందంగా కిందకి దిగుతుంటేనో పైకి వస్తూ ఉంటేనో చూసారా? చూడలేదు. సన్ రైజ్ ఆర్ సన్సెట్ ఫ్రమ్ గోల్కొండ. మరి పూరి జగన్నాథ్ సినిమాలు చూస్తే గోల్కొండ కోట కనిపిస్తుందండి. లవ్ సీన్ కూడా గుర్తొస్తుంది. లవ్ సీన్. అమ్మ బాబోయ్. ఓకే. బట్ నో, గోల్కొండ గురించి మీకు ఏ ఐడియా లేదంటున్నారు. లేదండి. మరి ఇక్కడ ఏం చేశారు మీరు? క్విక్ చేంజ్ కూడా ఉపయోగించుకున్నారు. గెస్సా ఏం చేశారు? ఏం చెప్పింది మనసులోంచి? కంప్లీట్ గెస్ కాదు, నాకు దక్షిణం అనిపిస్తుంది, కానీ షూర్ కూడా కాదు. దినేష్కి ఏమనిపిస్తుంది? ఇంకీ పింకీ ఇంకి పింకి పాంకి. డోంట్ బికమ్ అ డాంకీ. రైట్. ముందడుగు వేయండి. ఏం జరుగుతుందో మనం చూద్దాం. హైదరాబాద్ గురించి తెలుసు కానీ గోల్కొండ గురించి తెలుసు కానీ అది హైదరాబాద్కి ఎటువైపు ఉందో వీళ్ళిద్దరికి తెలియదు. సో మనం చూద్దాం ఏది టాప్ ఏది డ్రాప్. $16 లక్షలు 20 లక్షలు వెళ్ళిపోయాయి. తూర్పు కాదు, దక్షిణం కాదు. నవ్య, దక్షిణం 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 అనుకున్నావు. దక్షిణం కాదు, దాంతో 20 లక్షలు మెజారిటీ మీరు దాని మీద పెట్టారు, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే ఉత్తరం పడమర ఈ రెండిట్లో మీరు క్విక్ చేంజ్లో ఇక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఏమవుతుందో మనం చూడాలి. రండి, ముందడుగు వేయండి. ఏది టాప్ ఏది డ్రాప్? నవ్య, కంగ్రాచులేషన్స్. ఆటలో ఉన్నారు 14 లక్షలతో. హైదరాబాద్ కి పడమర వైపున వెస్ట్ సైడ్ ఉంది గోల్కొండ. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఎప్పుడైనా ప్రయాణం చేస్తారా? పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే మీద. ఎయిర్పోర్ట్కి వెళ్ళాం కానీ రాత్రిపూట నిద్రపోతే వెళ్ళాం కదా. ఇప్పుడు వెళ్ళుకొని వెళ్ళాలని ఇప్పుడే అర్థమైంది. దినేష్, లేచి మెలకు నుండుంటే కనుక తూర్పుకు తిరిగి దండం పెట్టుండేవాడివి. అంచేత రాత్రి నిద్రపోతున్నావు కాబట్టి సూర్యుడు ఎటున్నాడో నీకు అర్థం కాలేదు. సో హైదరాబాద్ నగరానికి పడమర వైపున గోల్కొండ ఉంది. ఏం అదృష్టమో తెలియదు కానీ మీరు క్విక్ చేంజ్ లో డబ్బులు అటు తీసుకెళ్లారు. నవ్య, కంగ్రాచులేషన్స్. క్విక్ చేంజ్ నువ్వు తీసుకోవాలనుకోలేదు. కంగ్రాట్స్. మరిదికి చెప్పు, థ్యాంక్స్ చెప్పు. ఇక్కడ కూడా లేడీస్ అమ్మా, మేము లేడీస్ అమ్మా, మేము కంగ్రాట్స్ యార్. వెల్, వదినికి నువ్వు అంటే చాలా ఇష్టం కదమ్మా, చాలా ఇష్టం అని విన్నాను. చక్కగా ఇక సొంత తమ్ముడో సొంత కొడుకో అలా చూసుకుంటుందని విన్నాను. నీ బర్త్డే కదా సర్ప్రైజ్ ఇచ్చిందంటే వదినమ్మ. అసలు యాజ్ యూజువల్ గానే బ్రహ్మీలు వెళ్ళాము, కీబోర్డ్ మీద దబదబా బాధాను. పుట్టినరోజు ఏం లేదు. మా మేనేజర్ కూడా ఆ రోజు కూడా బాగా పొగిడారు. బాగా పొగిడాడు. బాగా అంటే తిట్టాడు. కానీ ఏమి అనలేవు. నా పుట్టినరోజు ఈ రోజు క్షమించమని అనలేవు. అట్లానే ఆ రోజు రాత్రికి వచ్చి వాళ్ళు ఒక్క రోజు తిట్టకండి, రేపు తిట్టండి అనలేవు. ఇవాళ నా పుట్టినరోజు అని చెప్పలేవు. సరే, ఈవినింగ్ అలానే వచ్చాను నీరసంగా. అలాంటి ఒక టైంలో ఒక కేకు, ఆ కేకు మీద కొవ్వొత్తు మీద క్యాండిల్ వెలిగింది. ఆ క్యాండిల్ వెలిగితే నా గుండెలో ఎక్కడో తాకింది. అలా మా వదిన అలా కష్టపడి రాత్రి అంతా కూర్చొని నా కోసం కేక్ తీసుకొచ్చింది, కష్టపడి తయారు చేసింది.
ఆ కేక్ కోస్తుంటే ఎక్కడో టచ్ అయింది. ఒక ముత్యాల సుబ్బాయిలో తెలుగు సినిమాలో ఒక సౌందర్య ఒక తెలుగు సెంటిమెంట్ ఎక్కడికో పారింది నాకు. లేదు, నువ్వు చెప్తుంటే కామెడీగా అనిపిస్తుంది కానీ అది అదే మేము అర్థం చేసుకోలేము. అక్కడ ఆ మనిషి అక్కడ ఉండి దాన్ని అనుభవించాల్సిందే. యూఆర్ లక్కీ కదా ఇలాంటి వదినమా మీరు తయారు చేశారా? మామూలుగా అయితే మేమందరం కేకులు కొనుక్కుంటాం. అవునండి, నేర్చుకున్నాను. ఎక్కడ నేర్చుకున్నారు? హైదరాబాద్లో. ఓ, హైదరాబాద్ వచ్చారైతే. వచ్చానండి. సో ఇప్పుడు మీ ఇద్దరు చక్కగా ఆడుతున్నారు. ఆటలో ఉన్నందుకు ఆనందించండి. నా పని మిమ్మల్ని ఇన్వైట్ చేయడం అండి. వీళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారే, అందరూ వచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారే, మీరు ఇంట్లో కూర్చుని అలా టీవీ చూస్తూ ఇంట్లో కూర్చుని చెప్పుకోవడం ఏంటి? ఆన్సర్స్ గబ్బగబ్బా ఎస్ఎంఎస్లు పంపించండి. మీ ఎస్ఎంఎస్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ సీతా రామశాస్త్రి, బి చంద్రబోస్, సి అశోక్ తేజ, డి అనంత్ శ్రీరామ్. ప్రశ్న తర్వాత చెప్తానే. దినేష్ అండ్ నవ్య ఆటలో ఇక్కడి వరకు వచ్చారు, సంతోషమే. కానీ ఆటలో ఎక్కడి వరకు వచ్చారో ఒకసారి చూడాలి. జర్నీ 14 లక్షలతో 2 ప్రశ్నలు పూర్తి చేసుకున్నారు. 3వ ప్రశ్నలోకి అడుగు పెడుతున్నారు. యాక్చువల్లీ మొదటి 2 ప్రశ్నలోనే చాలా భారీ అమౌంట్స్ మీరు వదిలేసుకున్నారు. ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్ యూ. వెళ్దామా నెక్స్ట్ క్వశ్చన్కి? మీ 3వ ప్రశ్నకి మనం వెళ్తున్నాం. మీ 3వ ప్రశ్న కేటగిరీస్: యానిమేషన్ నాయకులు. అబ్బా, ఎక్కువ ఆలోచించే అవసరం లేకుండా నాయకులు అని వచ్చేస్తున్నారే. నాయకులు అండి. మరిది నువ్వు చెప్పు. మరిది నాయకులు. పక్క. ఓకే, నాయకులు కావాలట. కేటగిరీ నాయకులు. నాయకులకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ 0, 1, 2, 3. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: భారతదేశాన్ని ఇప్పటి వరకు ఎంతమంది హిందూ మతానికి చెందని ప్రధానమంత్రులు పాలించారు? 0, 1, 2, 3. ఆలోచించండి, ఆడండి. టైం స్టార్ట్ అయింది. ఒక జాకిర్ హుసేన్ ఒక్కడే భారతదేశాన్ని ఇప్పటి వరకు ఎంతమంది హిందూ మతానికి చెందని ప్రధానమంత్రులు పాలించారు? 2 మీద పెట్టి మిగతా మొత్తం పెట్టేద్దామా 2 మీద? లిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఐడియా ఉందా? లిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఐడియా లేదు. అంటే మొత్తంలో 40 seconds more. ఇది దేని మీద పెడదాం? 3 మీద పెడదామా? ఇట్ కాన్ బి 1 దట్ వి నో. సో 3 మీద పెడదామా? భారతదేశాన్ని ఇప్పటి వరకు ఎంతమంది హిందూ మతానికి చెందని ప్రధానమంత్రులు పాలించారు? ఇంకా 20 సెకండ్ల టైం ఉంది. మీరు కాన్ఫిడెంట్ అయితే టైమర్ ఆపుదాం. ఆలోచిస్తానంటే ఇంకా 20 సెకండ్లు ఉంది. అయితే 2 మీద పెట్టేద్దాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. దినేష్ అండ్ నవ్య, భారతదేశాన్ని ఇప్పటి వరకు ఎంతమంది హిందూ మతానికి చెందని ప్రధానమంత్రులు పాలించారు అనేది మీ ప్రశ్న. అయితే దానిలో 0పై మీరేం పెట్టలా, అలాగే 1పై కూడా మీరేం పెట్టలేదు. 2 అంటే 2 పాలించారేమో అన్న అనుమానంతో 10 లక్షలు మీరు ఇక్కడ పెట్టారు. అండ్ 3పై 3 పాలించారేమో అన్న అనుమానంతో 4 లక్షలు పెట్టారు. క్విక్ చేంజ్ మీరు ఉపయోగించేసుకున్నారు కాబట్టి ఇక్కడ క్విక్ చేంజ్ అవకాశం లేదు. పొలిటికల్ నాలెడ్జ్ ఎంత ఉంది దినేష్? పర్లేదు. పర్లేదు, ఓ మాదిరిగా ఉంది. నవ్య నీకు ఇంట్రెస్ట్? నాకు అంతే అండి. ఓ మాదిరిగా అంతే. ఓకే, మరి దినేష్ అండ్ నవ్య చూద్దామా ఏం జరుగుతుందో? రండి, ముందడుగు వేయండి. వదిన అండ్ మరిది మీరిద్దరూ జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేద్దాం అనుకుంటూ బ్యాలెన్స్డ్గా డబ్బులు పెట్టామనుకుంటున్నారు. 2పై ఏమీ లేదు, 2పై ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. లెట్స్ సీ ఏది టాప్ ఏది డ్రాప్.
దినేష్ అండ్ నవ్య, ఐఎమ్ సారీ, రాంగ్ ఆన్సర్. మీరు అనుకున్న జాకీర్ హుసేన్ భారతదేశానికి రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కాదు. సో రాంగ్ ఆన్సర్ చెప్పారు. మీ డబ్బులు పైగా 3-2 పై పెట్టడం జరిగింది. చాలా ఎక్కువ అంచనాలకు వెళ్ళిపోయారు. ఐఎమ్ సారీ. కానీ మీరు ఇక్కడి వరకు వచ్చినందుకు సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి వివెల్ వారి గిఫ్ట్ హ్యాంపర్స్. మీరు ఆల్మోస్ట్ సగం వరకు వచ్చారు. మన్మోహన్ సింగ్ ఒక్కరే ఇప్పటికీ మన భారతదేశానికి హిందూ మతానికి చెందని ప్రధానమంత్రి. అది ప్రెసిడెంట్స్ అయ్యుంటే మీకు మీరు అన్న ఆలోచనలోకి వెళ్ళి ఉండేవారు. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ సో మచ్. వదినమ్మ, ఇంత చక్కటి ముద్దుగా ఉండే వదినమ్మ, ఈ మరిదికి ఓ చక్కని చుక్కని చూసి తొందరగా పెళ్లి చేసేయండి వదినమ్మ. ఓకే, ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బోత్ ఆఫ్ యూ. వదిన మరిది నన్ను డిసప్పాయింట్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంట్స్ ఏం చేస్తారో చూడాలి. ఇవిగో 1 కోటి రూపాయలు. ఊరిస్తున్న ఈ 1 కోటి రూపాయలని సొంతం చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు భార్య అండ్ భర్త రామకృష్ణ అండ్ మానస ఫ్రమ్ మెదక్. హాయ్ మానస. హలో రామకృష్ణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు? చాలా బాగున్నారు. మీరు బాగున్నారండి. చక్కగా ఉన్నారు, చిలక గోరింకల్లాగా. మీరు మెదక్ నుంచి వచ్చారు. ఎక్కడ చదువుకున్నారు? ఇంటర్మీడియట్ వరకు మెదక్ లో చదువుకున్నాను. వావ్, ఎక్కడ మెదక్ లో? ఆదర్శ రెసిడెన్షియల్ ఉండే, అక్కడ చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్ లో బీటెక్ చేశాను అండ్ యూరోప్ లో మాస్టర్స్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి కోంటే కోటి. అవునండి, అయ్యో నాకు తెలీదు. కోంటే కోటి ప్రోగ్రామ్ లో ఉన్నారా? వండర్ఫుల్, గుడ్ లక్ సార్. గుడ్ లక్. ఏం ఉద్యోగం చేస్తున్నారు? ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్యూఏ అనలిస్ట్ గా చేస్తున్నాను. ఇప్పుడే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్ గా వెళ్ళారు సార్. సో మీరు ఇప్పుడు హార్డ్ గా నుంచండి సార్. ఓకే, మానస నువ్వేం చేస్తున్నావు అమ్మా? నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు? నేను బీటెక్ చేశాను. ఇంజనీర్ జోడి. 1 కోటి రూపాయలు వస్తే ఏం చేస్తావు మానస? ఏంటి ప్లాన్ మానస చెప్పు. ఓ పెద్ద లిస్ట్. ఒక్క చెప్పు లిస్ట్ లో. ఫస్ట్ ఈ లోనే హౌస్. మాకు ఫస్ట్ ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాం మేము. సో విల్ క్లియర్ దెమ్ లేటర్. సో ఆర్థికంగా